హాయ్ అండి, వెల్కమ్ టు జేవి ఇంజనీర్స్. ఇది రీసెంట్గా మనం వాటర్ ప్రూఫింగ్ చేసామండి. బిల్డింగ్ చూడండి ఎలా పాడైపోయిందో. వీళ్ళు నెగ్లెక్ట్ చేశారండి, లేట్ చేశారు రిపేర్ చేయించుకోవడానికి. సో దానివల్ల ఐరన్ మొత్తం రెస్ట్ వచ్చేసి పెచ్చులన్నీ పడిపోయినండి. సీలింగ్ కూడా మొత్తం పోయిందండి. వైరింగ్ అంతా కాలిపోయిన తర్వాత అప్పుడు చేయించుకున్నారు వీళ్ళు. వీళ్ళకి చాలా ఖర్చు వచ్చేసిందండి. ఏదైనా వాటర్ డ్యామేజ్ ఉంటే మనకు ముందే చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందండి, దగ్గరలో అయిపోతుంది. అంటే కాస్ట్ తక్కువలో అయిపోతుంది, మీకు అంత డ్యామేజ్ జరగదు. ఇప్పుడు ఇది చూడండి, పాత సీలింగ్ ఖర్చు, మళ్ళీ ఇప్పుడు కొత్త సీలింగ్ వేయించాలి, ఆ పెయింటింగ్స్ వేయించాలి, కరెంటు వైరింగ్లు అన్నీ లాయించాలి. సో చూస్తున్నారు కదా, మీకు కానీ మీ రిలేటివ్స్లో కానీ ఇలాంటి ప్రాబ్లం ఉంటే ముందే త్వరగా చేయించుకోమని చెప్పండి. ఎందుకంటే ఒక బిల్డింగ్కి స్లాబ్ అనేది మెయిన్ హార్ట్ అండి. అది మనం వాటర్ నిలబడకుండా, వాటర్ లీకేజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయించుకుంటే బిల్డింగ్ లైఫ్ స్పాన్ పెరుగుతుందండి. ఈ వాటర్ డ్యామేజ్ వల్ల 30 సంవత్సరాల లైఫ్ స్పాన్ కూడా పడిపోతుందండి. 10-15 సంవత్సరాలకు పడిపోయింది వాటర్ డ్యామేజ్ వల్ల. సో ఒకసారి ఐరన్ రెస్ట్ వచ్చిందంటే మనం అది రెస్ట్ రిమూవల్ కొట్టినా లేదా జింక్ ప్రైమర్ వేసినా కానీ ఆ రెస్ట్ మళ్ళీ వస్తూనే ఉంటుందండి. సో మనం రెస్ట్ రాకుండా చూసుకోవాలి ఐరన్లోకి. ఓకే అండి, ఇదేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.